ఏంట్రా ఇవన్నీ? కొవ్వు, విష పదార్థాలు, చెత్త అంతా నీ కడుపులోనే పోగేసుకున్నావు. ఇలా ఉంటే సమస్యలు తప్పవు. నేను కొత్తిమీర అప్పుడప్పుడు నా ఆకుల కషాయం తాగితే ఇలా శరీరం మొత్తం శుభ్రం అవుతుంది. విష పదార్థాలు బయటికి, ఆరోగ్యం లోపలికి. ఏంట్రా లోపల రాయి పెట్టుకుని బిల్డప్ ఇస్తున్నావా? నీళ్లు తాగడానికి టైం లేదు. కోలాలు, జంక్ ఫుడ్ మాత్రం రెగ్యులర్. అందుకే కిడ్నీలో ఇలా రాయి కూర్చుంది చూడు. నేను రణపాల ఆకు. నా కషాయం తాగితే కిడ్నీ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేస్తా. లోపల మార్గాలు క్లీన్ అవుతాయి. నేను శనగ బెల్లం ప్రతిరోజు ఖాళీ కడుపుతో తింటే 15 రోజుల్లో శరీరం 5 రెట్లు బలంగా అవుతుంది. బలహీనత పారిపోతుంది. అర్థమైందా? నేను వెల్లుల్లి ప్రతిరోజు తింటే బలం పెరుగుతుంది, మగతనం మేల్కొంటుంది, బలహీనత పారిపోతుంది, శిలాజిత్ లాంటి ప్రభావం వస్తుంది. అర్థమైందా? నేను పెద్ద యాలకులు వారంలో ఒక్కసారి నమిలితే శ్వాస ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది, ఛాతీ లైట్ గా ఉంటుంది. కానీ ఓ మాట, ఆరోగ్యం కోసం అలవాట్లు కూడా సెట్ చేసుకో. అర్థమైందా? నేనేను మఖానా వేడి పాలలో వేసుకుని తాగితే బాడీకి కామ్ ఎనర్జీ, ఎముకలకు న్యూట్రిషన్ సపోర్ట్ అవుతుంది. రోజు చిన్నగా అలవాటు చేసుకో, బలహీనతకి బై బాయ్. అర్థమైందా? నేను చిన్న ఉల్లిపాయను. రక్తంలోని కొవ్వును ఊడ్చి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేయడం నా పని. నేను అల్లం రక్తాన్ని పలుచగా చేసి రక్తంలో గడ్డలు ఏర్పడకుండా చేయడంలో సహాయపడతాను. నేను బీట్రూట్ ను రక్తాన్ని పెంచి రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేయడంలో సహాయపడతాను.